నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి సోమిరెడ్డిపై వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. రేవు పార్టీలో నేను ఉన్నట్టు రుజువు చేయాలంటూ సవాల్. వైభవంగా కాళ్లకూరు వెంకటేశ్వర స్వామి వార్షిక కళ్యాణోత్సవాలు. విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామిని దర్శించుకున్న భక్తులు. హర్యానా రాష్ట్రం అంబాలాలో ఘోర రోడ్డు ప్రమాదం. మినీ బస్సు ట్రక్కును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన 7 మృతి. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం శనివారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని అంచనా. టీడీపీ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వైసీపీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. బెంగళూరు రేవు పార్టీ అంశంలో సోమిరెడ్డి చేసిన ఆరోపణలపై కాకాని శుక్రవారం తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైద్య పరీక్షలు చేయించుకుంటే ఎవరు తాగుతారో ఎవరు డ్రగ్స్ తీసుకుంటారో తేలిపోతుందన్నారు. తన పాస్పోర్ట్ కారులో లభ్యమైందని ఆరోపించడంలో నిజం లేదన్నారు. పాస్పోర్ట్ తన వద్దే ఉందని, అలాగే అది తన కారే అని నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు. రేవ్ పార్టీలో దొరికిన కారు విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావుదని, ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డి ఎవరో తనకు తెలియదని స్పష్టం చేశారు. రేవ్ పార్టీకి సంబంధించి అక్కడ ఒక కారుకి నా ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంది అని దాని మీద కొన్ని కథనాలు రావడం జరిగింది మీడియా. దాని పరాకాష్ఠగా నా ప్రత్యర్థి చెప్పుకోవడానికి కూడా నాకు సిగ్గుగా ఉంటుంది. సోమిరెడ్డి దాని మీద ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన చెప్పినటువంటి దాంట్లో ప్రధానంగా రేవ్ పార్టీ నాకు సంబంధించినటువంటి వాడు నాకు అనుసంధానంలో జరిగింది. ఎక్కడైతే రేవ్ పార్టీ జరిగిందో దానికి సంబంధించినటువంటి గోపాల్ రెడ్డి అనేటువంటి వాడు నాకు మంచి మిత్రుడు. దానితో పాటు నా పాస్పోర్ట్ అక్కడ దొరికింది. ఇవన్నీ ఆధారాలు దొరికిన తర్వాత వీటికి సంబంధించి అనుమానాలు రేకెత్తుతున్నాయని చెప్పి మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు నెల్లూరులో అందుబాటులో లేను, హైదరాబాద్ లో ఉన్నా. వెంటనే హైదరాబాద్ లోనే విలేకరుల సమావేశం పెట్టి నా మీద ఏదైనా సరే ఒక్క ఆధారమైన నువ్వు రుజువు చేయని చెప్పి ఛాలెంజ్ విసరడం జరిగింది. దాంతో పాటు ఎవరికి ఏ అలవాట్లు ఉన్నాయనేటువంటిది ప్రజలకు తెలియాలి కాబట్టి ఒకసారి నీ బ్లడ్ శాంపిల్ నా బ్లడ్ శాంపిల్ 2 ఇస్తే మనలో ఎవరు త్రాగుతారు ఎవరు తిరుగుతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వస్తుంది. డ్రగ్స్ ఎవరు వాడతారు, మందు ఎవరు కొడతారు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దేనికి సమాధానం చెప్పలేదు. ఇంకోటి ఏం చెప్పాడు, నా కారు అక్కడ దొరికింది అన్నాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మరలా నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే. ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది. ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది. అతని గాని లేదా అతనికి ఎవరికన్నా ఇచ్చినటువంటి వాళ్ళకి గాని ఆ కారుకి గాని నేను ఎప్పుడో ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారు. ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే నాకు సంబంధించినటువంటి కారు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది, ఆర్సీ బుక్ ఉంది, ఆ కారుకి సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో రైట్. ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఇచ్చినటువంటి స్టిక్కర్లు 3 స్టిక్కర్లు ఏదైతే ఇస్తారో ఆ 3 స్టిక్కర్లు మా బళ్లకు ఉన్నాయి. కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు. ఇది దొంగతనంగా తయారు చేశారా, జెరాక్స్ తీశారా, లేకపోతే మరి ఏదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద నెల్లూరులో ఎస్పీ గారికి ఇచ్చాం. ఎస్పీ గారు నెల్లూరు 5th టౌన్ లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది. దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు గురువారం స్వామివారి రథోత్సవం కన్నుల పండుగగా కోలాటాలు మంగళవాయిద్యాల నడుమ ఉత్సాహంగా జరిగింది. కొబ్బరికాయలు కొట్టి రథాన్ని భక్తులు స్వయంగా లాగారు. భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ మేళతాళాలతో రథోత్సవం నిర్వహించారు. శక్తి వేషాలు, తీన్మార్, కేరళ డప్పులు, బ్యాండ్ మేళం, సన్నాయి మేళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా ఆలయ ఈవో అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. స్వామివారి రథాన్ని లాగడానికి వచ్చిన ప్రజలు గోవిందనామస్మరణతో కాళ్లకూరు గ్రామం మార్మోగింది. దాతలు, యాత్రికులు ఆలయ ఈవో ఎం అరుణ్ కుమార్ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
ఓం నమో వెంకటేశాయ. కాల్కూరులో వేయించినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వార్షిక తిరు కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ రోజు స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రథోత్సవాన్ని తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి రథోత్సవం తిలకించడం జరిగింది. అదేవిధంగా ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా పోలీసు వారు మరియు ఇతర డిపార్ట్మెంట్ మరియు ఎండోమెంట్స్ వారు అందరూ కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా భక్తులందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. అలాగే ఈ రథోత్సవానికి సహకరించిన మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు గ్రామస్తులకు, కాల్కూరు గ్రామస్తులకు, పెద్దలకు మరియు పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పౌర్ణమి రోజున ఇక్కడ ఈ రథోత్సవం జరుగుతుంది. మరి ఈ రథోత్సవానికి వేలాది మంది ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఈ గ్రామంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా, అంటే వారు అత్తోరింటికి వెళ్ళిపోయినా సరే ఈ రథోత్సవం, ఈ తీర్థం వస్తే కనుక ఈ గ్రామానికి వచ్చి ఈ దేవుణ్ణి దర్శించుకుని ఇక్కడ ఈ దైవ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అంత నమ్మకమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మరి భక్తులకి, మరి ఈ భక్తులకు మరింత ఆయురారోగ్యాలు ఇచ్చి మరింత సౌకర్యాలు కలగజేయాలని చెప్పి నేను మనసా కోరుకుంటున్నాను. దక్షిణ బంగాళాఖాతాన్ని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం గురువారం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ శనివారం ఉదయానికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉంది. ఆ తరువాత ఉత్తరం వైపు వెళ్లి 26వ తేదీ ఆదివారం సాయంత్రానికి బంగ్లాదేశ్, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకుని తీవ్ర తుఫానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో శుక్ర శనివారాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పార్వతీపురం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, శ్రీ సత్యసాయి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.